'ఆక్వామాన్' ఒక చాలా పెద్ద సాడ్ న్యూస్. మన హల్క్ గాడు ఇంకా మనతో లేడు. ఎప్పట్లాగే హల్క్‌ని చూద్దామని వచ్చి హల్క్ దగ్గర చూస్తుంటే ఏదో సడెన్‌గా వియర్డ్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇట్లా ఊపిరి తీసుకుంటున్నాడు, అలా పడిపోతున్నాడు. నాకైతే ఒక్క సెకండ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అరే ఏమన్నా అయిందా అని పట్టుకుంటే బానే ఉంటున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు, ఇట్లా దుంకి స్విమ్మింగ్ చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఇట్లా మొత్తం తేలిపోతున్నాడు. ఇంకా వెంటనే ఇంటి దగ్గరున్న వెటర్నరీ హాస్పిటల్‌కి ఫోను జేసి, "ఇట్లా నా బేబీ టర్టిల్ ఇట్లా జేస్తుంది మొత్తం వియర్డ్‌గా ఏం జేయాలి?" అంటే వాళ్ళేమో, "మేము టర్టిల్స్‌ని ట్రీట్ జేయము. మాకు తెలియదు. టర్టిల్‌ని ట్రీట్ చేసే డాక్టరేమో అనవైలబుల్‌గా ఉన్నారని" జెప్పారు. నేను గూడా ఒక పక్క నుంచి ఫాస్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ జేస్తున్నా, తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్ జేస్తున్నా. ఇట్లా టర్టిల్ ఇట్లా బిహేవ్ జేస్తుంది. ఏం జేయొచ్చు అది ఇది అని జెప్పి. వీడి కోసం ఏమేం జేయాలో అన్నీ కరెక్ట్‌గానే జేశా. హీటర్ మెయింటైన్ జేశా, తర్వాత వాటర్ ఎవ్రీ 2 డేస్‌కి చేంజ్ జేస్తున్నా, తర్వాత హీట్ ల్యాంప్ పెట్టా. కానీ ఏమైందో తెలీదు సడెన్‌గా ఇట్లా చనిపోయాడు. అసలు 1 అవర్ బ్యాక్ గూడా ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. నన్ను జూసి ఆ స్టోన్ పైన నుంచి వాటర్‌లోకి దుంకి స్విమ్మింగ్ జేశాడు. మళ్ళీ స్టోన్ ఎక్కాడు. కానీ సడెన్‌గా ఇట్లా అయిపోయింది. గైస్ ఈ హాబీలో హ్యాపీనెస్ ఎంతుంటదో సాడ్‌నెస్ గూడా అంతే ఉంటది. వాటిలికేమన్నా అయితే అసల మొత్తం డల్, డిమ్ అయిపోతామనమాట. కొన్ని రోజులకే మనందరితో చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు. మీలో చాలా మందికి గూడా నన్ను పరిచయం జేశాడు. కానీ ఇంత ఫాస్ట్‌గా వీడికిట్లా అయిద్దని నేను అనుకోలేదు. మిస్ యూ రా హల్క్.